వైసీపీ నేత అంబటి రాంబాబుపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గేళ్ల మాధవి మండిపడ్డారు. సీఎం చంద్రబాబుపై అడ్డగోలుగా మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాపణలు చెప్పకుండా ఎదురుదాడికి దిగుతున్నారన్నారు. అంబటి రాంబాబు కుమార్తె చేసిన విమర్శలపై మాధవి స్పందించారు. అంబటిలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరూ చేయలేదన్నారు. కల్తీ నెయ్యి అంశం దృష్టి మరల్చేందుకే వైసీపీ నేతలు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి చేస్తా ఉంటే స్కాములని అంటున్నా, ఆడవాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా, ఎలా పడితే అలా బిహేవ్ చేస్తున్నా, ఎక్కడ కూడా మాట్లాడలేదు. స్పర్ ఆఫ్ ద మూమెంట్ తీసుకొని వి డింట్ లాస్ ఆ టెంపర్ ఎవర్. కానీ ఇలా మాట్లాడకూడదు కదా. ఇలా కూడా మాట్లాడి మేము ఆన్సర్ క్వశ్చన్ చేయకపోతే మరి మేమేం మెసేజ్ ఇచ్చినట్టు? పీపుల్ విల్ ఆస్క్ us. కార్యకర్తలు అడుగుతారు కాదు, జనాలు అడుగుతారండి. మిమ్మల్ని గెలిపించింది ఎందుకు, ఎలా పడితే అలా మాట్లాడించడానిక అని జనాలు అడుగుతారు. అసలు ఫ్లెక్సీలు పెట్టి ఎందుకు ప్రొవోక్ చేశారని ఒక మేధావి వర్గం అడుగుతున్నారు. మీకు చెప్తాను నేను. అంటే వాళ్ళేదో వాళ్ళ టైంలో తగ్గేదేలే అని ఏవో పోస్టర్లు పెట్టారు. అవి వాళ్ళు పెట్టారు కాబట్టి రిటాలియేషన్ కాదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు పెట్టారంటే జగన్ గారి మైండ్ గేమ్ని కట్ చేయడానికి కోసం పెట్టారు. జగన్ గారి మైండ్ గేమ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ చెప్పాను ఇందాక, డైవర్స్ పాలిటిక్స్ చేస్తారు, విభజిస్తారు. దాని తర్వాత కులం అంటారు, దాని తర్వాత సింపతి ఫ్యామిలీ అంటారు. అప్పటిదాకా ఈ మూడు గుర్తురావు. ఆ ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోతుందేమో అని అనుకుంటారు. ప్రతిసారి పాపం ఫోర్త్ అటెంప్ట్ దాకా రావాల్సి వస్తుంది. ప్రజలు ఆల్రెడీ అర్థం చేసుకున్నారు కాబట్టి రియాక్ట్ అవ్వట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు కాబట్టి ప్రతిరోజు ఒక కొత్త ఎజెండాతో ముందుకెళ్తారు. బలిపశువులు ఎవరు చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. స్క్రిప్ట్ రాసిస్తే చదువుతున్నారు మీరు, అర్థం పర్థం లేకుండా, ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా. మీ నాన్నగారు రెచ్చగొట్టి కారులో నుంచి బయలుదేరిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు విని తట్టుకోలేక ఒక మహిళ వెంట పరిగెత్తింది. దాన్ని మీరు రివర్స్ చేసేసారు పూర్తిగా. ఏ మూమెంట్ ఎప్పుడు జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది అన్నదాన్ని టైం లైన్నే మీరు డిఫర్ చేసేసారు. అది మీరు మాట్లాడతారు, ఫ్యాక్ట్స్ తెలియదు, వాళ్ళు రాస్తాడు ఆయన. ఎవరు వాడుకుంటున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. అంబటి రాంబాబు గారు టెంపర్ లూజ్ అయి మాట్లాడలేదమ్మా, ఇది గేమ్. ఎవరు మాట్లాడుతున్నారో ఆలోచించుకోండి. ఎవరు మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారో ఆలోచించుకోండి. బలి పశువులను ఎవరు చేస్తున్నారో మీరు ఆలోచించుకోండి.